చేసే రైతు అన్నలకు అందరికీ నమస్కారం. ఇవాళ ఒడ్లు పెడతామని వచ్చినాము. నిన్న మొన్న రోజు ఇట్లా ముసురు పడ్డది, బయటికి వెళ్ళకుండా ఇవాళ కొంచెం వెలిసింది వర్షము. ఒడ్లు పెడదామని వచ్చినాము, పెడుతున్నాము. ఒడ్లు పెట్టకుంటే ఎండ్రికాయ పొక్కలు చేసి నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి, పొలంలో నీళ్లు ఆగాయి. ఇక కొంచెం పెద్ద పెరిగినాక వరి కలిసే టైంలో కూడా ఎలుకలు తయారవుతాయి, అప్పుడు కూడా రంధ్రాలు చేస్తాయి, నీళ్ళు వెళ్ళిపోతాయి, పొలంలో నీళ్ళు ఆగాయి. అందుకే ఇప్పుడు మంచిగా ఒడ్డు చెక్కుకొని ఒడ్డు పెట్టుకుంటే మంచిగా నీళ్ళు ఆగుతాయి, పొలంలో నాటు కూడా మంచిగా వేనుకొని మంచిగా అతుకుద్ది. ఇలా ఒడ్డు పెడతామని వచ్చినాము, పెడుతున్నాము. రేపన్న ఎల్లుండన్నా నాటు వేయాలి. ఒడ్డు పెట్టినాక మంచిగా ఒడ్డు పెడితేనే నీళ్లు పొలంలో ఉండి గడ్డి పడకుండా ఉంటుంది. లేకుంటే గడ్డి పడి ఆరిపోయి బాగా గడ్డి పడుతుంది. గడ్డి కలవనికి మళ్ళీ కూలోళ్ళు కావాలి బాగా. మళ్ళీ వరి కూడా మంచిగా లేవది. నీళ్ళు ఆగుతూనే వరి లేస్తుంది, మంచిగా పంట మంచిగా వస్తుంది.